మరియు నాటకరంగ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతున్నటువంటి నాటక దినోత్సవం ఈ సందర్భంగా వేదిక మీద ఉన్నటువంటి సుప్రసిద్ధ నటులు నాటక అకాడమీ చైర్మన్గా ఉన్నటువంటి శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ గారు, అదేవిధంగా సినిమా నాటకం రెండింటికి కూడా అద్భుతమైనటువంటి సంభాషణలు అందించేటువంటి బుర్రా సాయి మాధవ్ గారు, అదేవిధంగా ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ హిమాంశు శుక్లా గారు, అదేవిధంగా శ్రీ శేషాయి గారు, అన్నిటికంటే మించి ఈరోజు ప్రజల రివార్డుని, ఇప్పుడు ప్రభుత్వం తరపున అవార్డుని అందుకుంటున్నటువంటి 50 మంది కళాకారులకి, అంతకు మించి అభిజ్ఞ రసజ్ఞులైనటువంటి 50 మంది ప్రేక్షకులకి కూడా నమస్సుమాన్యాలు తెలియజేస్తా ఉన్నాను. ముందుగా ఈ కార్యక్రమాల పరంపర కొనసాగించడానికి ప్రోత్సాహం అందిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, స్వయానా కళాకారుడైనటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, బూజు పట్టిన పాత భావాల్ని రూపుమాపి ప్రజా జీవితాన్ని చైతన్యవంతం చేసినటువంటి సంఘ సంస్కర్త, యుగ పురుషుడు, నవయుగ వైతాళికుడు శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారి పేరుతోటి ఈ నాటకరంగ దినోత్సవాన్ని మనం సగర్వంగా ఏర్పాటు చేసుకున్న తర్వాత, ఆ మహానుభావుడు తన సంస్కరణోద్యమానికి మాధ్యమంగా ఉపయోగించుకున్నటువంటి నాటకం, మాధ్యమంగా ఉపయోగించుకున్నటువంటి నవల, మాధ్యమంగా ఉపయోగించుకున్నటువంటి ఇతరత్ర రచన వ్యాసంగాలు, ఇవన్నీ కూడా ఇవాళకి కూడా సజీవంగా నిలబడినటువంటి నేపథ్యంలో తెలుగులో మొట్టమొదటి నాటకాన్ని శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారే రచించారనేటువంటి మాట మనందరికీ తెలుసు. వ్యవహార బోధిని, వ్యవహార ధర్మ బోధిని అనేటువంటి నాటకంతో ప్రారంభించి సత్యహరిశ్చంద్ర లాంటి నాటకాలు ఆ రోజుల్లో ఆయన రాశారు. ఆ తర్వాత రాజశేఖర చరితం అనేటువంటి నవలను కూడా వారు రచించడం జరిగింది. అదేవిధంగా తన ఉద్యమానికి ఊతంగా ఇలాంటి రచనల ద్వారా ప్రజల్ని ఉత్తేజపరిచినటువంటి సందర్భాలు కూడా మనం చాలా సందర్భాల్లో గమనించాం. అటువంటి మహానుభావుడు జయంతి అయినటువంటి ఏప్రిల్ 16వ తారీఖుని ఆయన తెలుగు నాటక రంగానికి ఆద్యుడిగా భావిస్తూ ఆయన పేరు మీద నాటక రంగ దినోత్సవంగా మనం ఏప్రిల్ 16ని జరుపుకుంటున్నటువంటి సందర్భంలో ఈ ప్రభుత్వం ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కళాకారులకి సరైనటువంటి ప్రోత్సాహం ఇవ్వాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉందో, అందులో భాగంగా నిన్నగాక మొన్న ఉగాది పురస్కారాలను అందించిన తర్వాత ఇవాళ మళ్ళీ కందుకూరి వీరేశలింగం పంతులు గారి యొక్క నాటకరంగ దినోత్సవం సందర్భంగా కళాకారుల్ని, నాటకరంగ ప్రయోక్తలందరినీ గౌరవించాలనేటువంటి మాటతోటి ఈ కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నాం అనేటువంటి విషయాన్ని మీకు మనవి చేస్తున్నాను. మీరందరూ కూడా గమనించే ఉంటారు, గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో ఈ రకమైన వాతావరణం లేదు. దానికి కారణాలు ఏమైనప్పటికీ కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలంటే, కళాకారుల్ని గౌరవించాలంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులకి చిత్తశుద్ధి ఉండాలనేటువంటి మాటను మాత్రం మనం నమ్మాలి. ఇవాళ ఆ రకమైన చిత్తశుద్ధితో పాటు కళల్ని గౌరవించాలనేటువంటి మాటతోటి ఆ రోజున సాహితీ సమరాంగణ సార్వభౌమునిగా పేరు పొందినటువంటి కృష్ణదేవరాయలు గారు ఏ రకంగా ఒక పక్కన ఆయన యుద్ధంలో ఎంత గొప్పవాడో, కవుల్ని, కళాకారుల్ని ఆదరించడంలో అంత గొప్పవాడిగా ఉన్నటువంటి నేపథ్యాన్ని మనం చూసాం. అటువంటి విధానం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అనేటువంటి మాటని మరొక మారు మీకు తెలియజేస్తా ఉన్నా. పాలనాపరమైనటువంటి సంస్కరణలు తీసుకురావటం ఒక పక్కనైతే, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి కళా సాంస్కృతిక వైభవాన్ని పునరుద్ధరించాలనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఉందనేటువంటి మాట కూడా మీకు మనవి చేస్తున్నాను. గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఏనాడు ఈ తరహా కార్యక్రమాలు నిర్వహించినటువంటి వ్యక్తులు ఇవాళ తగుదనమ్మా అని మళ్ళీ బయటకు వచ్చి ఇచ్చేటువంటి అవార్డు సంఖ్య తగ్గిందనేటువంటి మాట చెప్పేంత తెగించారంటే అది ఏ రకమైన విధానం ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించండి అనేటువంటి మాటను మనం చేస్తున్నాం. ఇవాళ ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. అందుకే ఒక అద్భుతమైనటువంటి
కమిటీని ఎంపిక కోసం ఏర్పాటు చేసుకున్నాం. బుర్రా సాయి మాధవ్ గారు కానీ, గుమ్మడి గోపాలకృష్ణ గారు కానీ, వారితో పాటు ఉన్నటువంటి ఇతర సభ్యులు కానీ, వీరందరూ కూడా అనుక్షణం కూడా ఈ రాష్ట్రంలో కళల్ని గౌరవించాలనేటువంటి ఆలోచనతోటి, అందులో లబ్ధ ప్రతిష్ఠల్ని మాత్రమే మనం తీసుకోవాలనేటువంటి మాటతోటి వారు చేసిన కృషిని మనందరి తరఫున కూడా ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను. ఉత్తమోత్తమైనటువంటి వ్యక్తుల్ని వారు ఎంపిక చేసినటువంటి విధానాన్ని కూడా మీ అందరి ముందు ఉంచుతున్నాను. ఇవాళ ఈ రకమైనటువంటి వాతావరణం ఈ రాష్ట్రంలో ఉందనేటువంటి మాటలు మీకు తెలియజేస్తూ, ముఖ్యంగా నాకు చాలా ఆనందకరమైనటువంటి అంశం ఏంటంటే, ఎక్కడైతే ఆ మహానుభావుడు నడయాడినటువంటి నేల ఉందో ఆ నేల నుంచి వచ్చిన వాడిని నేను కూడా. రాజమహేంద్రవరంలో కందుకూరి వీరేశలింగం పంతులు గారు జన్మించారు. అదే ప్రాంతంలో నేను పుట్టి పెరిగినటువంటి ఆ గర్వం తలెత్తుకుని ఈ మాట చెప్పగలిగేటువంటి ఆ మనస్సు నాకు ఉందనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఒక సినిమాలో ఆరుద్ర గారు, భాగవతుల శివశంకర శాస్త్రి గారు వారు రాశారు ఒక పాట, కొట్టుకుని పోయేను కోటి లింగాలు వీరేశలింగం ఒకడు మిగిలి మనకు చాలు అని. అంత అద్భుతమైనటువంటి పాట మా రాజమండ్రి వాసులకి, ఆ మాటకు వస్తే ఆంధ్రదేశంలో ప్రతి ఒక్కరికి కూడా ఆనందం కలిగించేటువంటి అంశం. రాజమండ్రికి ఒక పేరుంది, కాశీలాగే ఇక్కడ కూడా కోటి లింగాలు ఉండేవి. ఒక లింగాన్ని కాకెత్తుకుపోయింది, అందువల్ల తగ్గడం వల్ల ఇది కాశీ కాలేకపోయింది అనేటువంటి మాట చెప్తారు. అలాగా కోటి లింగాలు కొన్ని కొట్టుకుపోయినా వీరేశలింగం ఒకడు మిగిలి మనకు చాలనేటువంటి మాటని ఆరుద్ర గారు అత్యద్భుతంగా రచించినటువంటి నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని, అటువంటి మహానుభావుడి పేరుతోటి వెలసినటువంటి ఈ అవార్డులు, కందుకూరి వారి పేరుతో ఉన్నటువంటి అవార్డులు తీసుకోవటం అనేది కళాకారుడైన ప్రతి ఒక్కరికి కూడా నిండైన గౌరవాన్ని, నిండైన ఆనందాన్ని, నిండైనటువంటి అద్భుతమైనటువంటి ఆలోచన ఇస్తుందనేటువంటి మాటని ఈ సందర్భంగానే మనవి చేస్తున్నాను. అందుకే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పిన వెంటనే, గతంలో ఏ ప్రభుత్వం ఏం చేసిందనేది పక్కన పెట్టేయండి, ఖచ్చితంగా మనం కందుకూరి వీరేశలింగం పంతులు గారి పేరుతోటి వెలసినటువంటి నాటక రంగ దినోత్సవాన్ని సముచితంగా నెరవేర్దాం, కళాకారులను ఆదరిద్దాం, కళాకారుల్ని సన్మానించుకుందాం, వారి భుజాన్ని తడదాం, ముందుకు వెళ్ళాలని చెప్పి వారికి కొన్ని కార్యక్రమాలు అప్పచెబుదాం అనేటువంటి మాట చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారికి మనందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా పూర్తిగా విని దీని గురించి, దీని నేపథ్యం తెలుసుకుని తప్పనిసరిగా కొనసాగించండి. నేను రాలేకపోతున్నాను, కారణం ఆయనకి ఆరోగ్యం బాలేదు. ముఖ్యమంత్రి గారికి 16వ ఆర్థిక సంఘం వారు వచ్చి ఇప్పుడు సాయంత్రం వారితోటి కొంత సమాలోచనలు ఉన్నాయి కనుక వారు రాలేకపోయారు. నిజానికి ఆ సమావేశానికి నేను కూడా వెళ్ళాలి, కానీ ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం కాబట్టి వారందరి తరఫున నన్ను వెళ్ళమని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం, ఆ ప్రకారం నేను మీ ముందు నిలబడడం జరుగుతుందనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇందాక బుర్రా సాయి మాధవ్ గారు చెప్పినట్లుగా అర్హులైనటువంటి వారికి ఖచ్చితంగా అవార్డులు అందుకోవాలి. ఇచ్చేటువంటి 110 అవార్డులతోనే రాష్ట్రంలో ఉన్నటువంటి అర్హులందరూ కూడా అవార్డులు పొందారనేటువంటి మాట మనం చెప్పలేం. కానీ తీసుకుంటున్నటువంటి అవార్డులు పొందుతున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా అద్భుతమైనటువంటి అర్హత ఉన్న వాళ్ళు మాత్రమే అనేటువంటి మాటని ఈ ప్రభుత్వం కూడా గట్టిగా నమ్ముతుందనేటువంటి విషయాన్ని మీకు మనవి చేస్తున్నాను. వారు చేసినటువంటి ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో అదంతా కూడా చాలా చక్కగా నిష్పక్షపాతంగా చేసినటువంటి అంశం అది. దాన్ని అద్భుతంగా వారు ముందుకు తీసుకెళ్లారు. వారికి నేను కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక రాబోయే రోజుల్లో ఈ నాటక రంగాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఏ రకమైన కార్యక్రమాలు చేయాలనేటువంటి అంశాన్ని కూడా చాలా మేము మేధోమథనం చేస్తా ఉన్నాం. తప్పనిసరిగా మన కళా సాంస్కృతిక వైభవం ఏదైతే ఉందో ఆంధ్రదేశానికి, దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత పౌరులుగా, కళాకారులుగా, ప్రభుత్వంలో ఉన్నటువంటి నేతలుగా మనందరి మీద కూడా ఉందనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అందుకే ముఖ్యమంత్రి గారితో మాట్లాడాం, మనం నందుల్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్లాలనేటువంటి మాట చెప్పాం. నంది అవార్డులు, నంది నాటకోత్సవం రెండూ కూడా ఈ సంవత్సరం ఖచ్చితంగా నిర్వహిస్తామనేటువంటి మాటని మీ అందరి యొక్క ఆధ్వర్యంలో తెలియజెప్తా ఉన్నాం. దీనికి ముఖ్యమంత్రి గారు కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారనేటువంటి మాటను కూడా మనం చేస్తా ఉన్నాం. దాంతోపాటు ఇందాక మిత్రులు కూడా చెప్పారు, ఈ నాటకం 10 కాలాల పాటు నిలబడాలంటే నాటకానికి ఎప్పుడు ఆదరణ తగ్గలేదు. నేను చెప్పగలను ఈ విషయం. నేను శాసనమండలి సభ్యుడిగా ఉన్నప్పుడు
రాజమహేంద్రవరంలో నంది నాటకోత్సవాలు నిర్వహిస్తే బయట స్క్రీన్లు పెట్టి చూపిస్తే కూడా జనం కిక్కిరిసిపోయి ఉన్నారనేటువంటి మాటని మీ అందరికీ మనవి చేస్తున్నాను. పౌరాణిక నాటకాలు వేస్తూ ఉంటే సాధారణంగా మనలో కొంతమందికి ఒక రకమైనటువంటి ఒక అపప్రద ఉంటుంది. అదేంటంటే ఈ పౌరాణిక నాటకాన్ని ఇప్పుడు ఎవరు చూస్తారని చెప్పి. ఆ రోజులు మేము వేయించినప్పుడు చాలా మంది యువకులు హాల్లో సరిపోకపోతే బయట స్క్రీన్ల ముందు నిలబడి ఆ పద్య నాటకాన్ని చూసి చప్పట్లు కొట్టినటువంటి సందర్భాన్ని కూడా మేము ముందుకు తీసుకొస్తా ఉన్నాం. ఒక సరైన పద్ధతిలో ప్రభుత్వం ఒక సరైనటువంటి విధానాన్ని ఏర్పరచుకుని ఒక కార్యాచరణతోటి ముందుకు వెళ్ళగలిగితే దాన్ని ప్రజల మధ్యకి ఏ రకంగా తీసుకువెళ్లాలనేటువంటి ఆలోచనని సుస్పష్టంగా చేయగలిగితే 100% ఇవాళ కూడా పౌరాణిక నాటకం పద్య నాటకం ఖచ్చితంగా ప్రజల్ని రంజింపజేస్తుంది అనేటువంటి మాటలో ఎటువంటి అనుమానం లేదనేటువంటి విషయాన్ని మనం చేస్తున్నాము. దాంతోపాటు ఆధునిక నాటకం దాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. అనేక రకాల ప్రయోగాలు వచ్చే నాటకంలో ఇవాళ ఎక్కడా కూడా కృతకమైనటువంటి నాటకం కాకుండా అది కొంతవరకు పౌరాణికాల్లో తప్పదు, కానీ సాంఘిక నాటకాల్లో కృతకమైనటువంటి ఆ విధానం నుంచి దూరంగా వచ్చి కొంత సహజమైనటువంటి నటనా పద్ధతితోటి ఇంట్లో మనం ఎలా మాట్లాడుకుంటామో బయట మిత్రులతో ఎలా మాట్లాడుకుంటామో ఆ రకమైనటువంటి హావభావాలతోటి ఆ రకమైనటువంటి ఆంగికంతో అభినయంతో చక్కగా మనం నాటకాలు వేయడానికి కూడా ఇవాళ కొత్తగా ఆధునిక నాటకం కూడా వచ్చింది. దాన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అది ఉన్నప్పుడే ఇందాక పెద్దలు చెప్పినట్లుగా ఈ నాటకాన్ని ముందుకు తీసుకెళ్లగలుగుతాం. ఇవాళ మనం చూస్తే ఒక 40-45 సంవత్సరాలు పైబడిన వారు మాత్రమే నాటకాలను ఇష్టపడుతున్నారనేటువంటి అపప్రద నుంచి బయటపడాలంటే యువత కూడా ఈ నాటకాల పట్ల అనురక్తులు కావాలి. వారి మనసుల్లో కూడా ఆ రకమైన ఉత్తేజం రావాలంటే దాన్ని ప్రభుత్వం అదేవిధంగా లబ్ధప్రతిష్ఠితులైనటువంటి కళాకారులు ఇద్దరు కలిసి దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. అందుకే మీకు మనవి చేస్తున్నాను, ప్రతి సంవత్సరం జరిగేటువంటి కార్యక్రమాల్ని ఆ ప్రభుత్వంలో అలా కాకుండా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుని ఎక్కడెక్కడైతే మనం కళాకారులను గౌరవించగలుగుతామో ఎక్కడెక్కడైతే కళల్ని జానపద రూపాలని ఇతరత్ర ప్రదర్శనకి యోగ్యంగా ఉండేటువంటి కళలు ఏవైతే ఉన్నాయో నాట్యం కానీ సంగీతం కానీ నాటకం కానీ ఇవన్నింటినీ కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజల మధ్యకి ప్రజా బాహుళ్యంలోకి తీసుకువెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. వాటితో పాటు ఈ మధ్య కాలంలోనే కేంద్ర మంత్రివర్యులు పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్ గారిని ఢిల్లీలో నేను కలవడం జరిగింది. వారిని కూడా ఒక విజ్ఞాపన చేశాను. వారిని మాకు నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాని మా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వండి అనేటువంటి మాట కూడా వారికి చెప్పడం జరిగింది. గత ప్రభుత్వానికి వారు ఇస్తామని చెబితే సమయం లేదని లేకపోతే స్థలం లేదనేటువంటి చిన్నపాటి కారణంతో దాన్ని దూరం చేసుకున్నటువంటి దౌర్భాగ్య స్థితి ఆనాడు మనం చూసాం. ఇవాళ ఖచ్చితంగా మనం చేస్తున్నాం. ఇక్కడ కానీ రాజమహేంద్రవరంలో కానీ మేము ఖచ్చితంగా ఒక స్థలాన్ని ఏర్పాటు చేస్తాం, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాని ఇవ్వండి అనేటువంటి మాటని షెకావత్ గారితో చెప్పడం జరిగింది అనేటువంటి మాటను కూడా మీకు మనవి చేస్తున్నాను. ఈ రకంగా మనం మొత్తంగా మనం కళలని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి మాటని మనం ఖచ్చితంగా ముందుకి తీసుకెళ్తాం అనేటువంటి మాటని మీ అందరికీ మనవి చేస్తూ, నాటక రంగం బతికి ఉన్నప్పుడే మనకి ఈ రాష్ట్రం కూడా ఆనందంగా ఉంటుందనేటువంటి మాటను కూడా నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఎక్కడైతే కళాకారులు గౌరవించబడతారో ఎక్కడైతే కళాకారుల యొక్క ప్రతిభ ఎల్లలు దాటి ముందుకు వెళ్ళగలుగుతుందో అక్కడే అభివృద్ధి సంక్షేమం కూడా ఉంటాయనేటువంటి మాటని మనందరం విశ్వసించాలి. ఆ రకమైనటువంటి విశ్వాసం ఉన్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అనేటువంటి మాటని మరొకమారు మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇంత పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి కళాకారులందరికీ వారిని ఎంపిక చేసినటువంటి కమిటీ వారికి ప్రత్యేకంగా ఇది సామాన్యమైన విషయం కాదు. ఇన్ని కోట్ల జనాభాలో 110 మందిని ఎంపిక చేయటం అంటే చిన్న విషయం కాదు. ఇంతమందిని చక్కటి కళాకారులు ఎంపిక చేసినటువంటి వారికి మరొకమారు అభినందనలు తెలియజేస్తూ, వారందరికీ కూడా మేము అభినందన పురస్కారం చేస్తాం కమిటీ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, కళాకారులు మీరు మంచి మనసు ఉన్నటువంటి వారు నేను గట్టిగా నమ్ముతాను. కళాశాల స్థాయిలో నేను కూడా ఒక నాటకాల్లో నటించినటువంటి నేపథ్యంతో ఒక మాట చెప్తాను, కళాకారులు సున్నిత మనస్కులు, వారు చాలా సున్నితంగా ఉంటారు. వారు మనసుని ఆనందపరచాలి కానీ బాధ పెట్టకూడదు, బాధ పెడితే అది రాష్ట్రానికి అరిష్టం అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా ఏదైతే మీరందరూ కోరుతున్నటువంటి అంశాలు ఉన్నాయో
కళాకారులకి పెన్షన్ అనేటువంటి అంశం. ఇది కూడా ఇప్పటికే నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది. త్వరలో అవకాశం చూసుకుని, ఎందుకంటే ప్రభుత్వ ఖజానాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయారు వాళ్ళు, దాన్ని మళ్ళీ తిరిగి నిలబెట్టడం కోసం పెద్ద ఆయన ముందు కూర్చున్నారు. చాలా సందర్భాల్లో నాకు చెప్పారు వారు వచ్చి, కళాకారులకి మీరు ఇచ్చేటువంటి ఆ పెన్షన్ ఏదైతే ఉందో అది సహజంగా అందరికి ఇచ్చేటువంటి పెన్షన్లో కలపకండి, దయచేసి దాన్ని విడిగా కళాకారుల పెన్షన్గా ఇవ్వడం, మీరు ఇచ్చే మొత్తం అదే కావచ్చు కానీ దాన్ని కళాకారుల పెన్షన్గా పేరు పెట్టండి, మేము సగర్వంగా తీసుకుంటాం, గుండె నిండా ఊపిరి పీల్చుకుని తల పైకెత్తుకుని తీసుకుంటాం అనేటువంటి మాట వారు చెప్పడం జరిగింది. ఆ రకమైనటువంటి కార్యక్రమం మనకి ఇప్పుడే ఇమ్మీడియట్గా కాకపోయినా త్వరలో దాన్ని సాధించి తీరతాం అనేటువంటి మాటను కూడా తెలియజేస్తూ, ఎప్పుడు మీకు ఏ అవకాశం కావాల్సి వచ్చినా, ఎక్కడ నాటక రంగాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవకాశం మీరు తీసుకోవాల్సి వచ్చినా నన్ను సంప్రదించండి. నేను తప్పకుండా దానికి బాధ్యత వహిస్తాను. దాన్ని ముఖ్యమంత్రి గారి దగ్గరికి, ఉప ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకువెళ్ళి దాన్ని సాకారం చేయడానికి కృషి చేస్తాననేటువంటి మాటని మీ అందరికీ మనవి చేసుకుంటూ, ఇంత మంచి కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి శతద నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.